వారి ఆదేశాల మేరకు దీన్ని ఎఫ్ఏసీగా నాకు అప్పగించడం జరిగింది. సో ఆ ఆర్డర్స్ ప్రకారంగా నేను జాయిన్ అవ్వడం జరిగింది ఎంపీలో. సో ఇక్కడ ఉన్న ప్రజలు కావచ్చు, రైతులు కావచ్చు, లేదా విద్యార్థులు కావచ్చు, వాళ్ళ పని కోసం ఆఫీస్కు వచ్చినప్పుడు వాళ్ళకు ప్రతి సర్వీస్ కూడా టైం బౌండ్ ఉంటుంది. ఆ టైం బౌండ్ లోపలనే వాళ్ళకున్న అర్జెన్సీ మేరకు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వారికి ఉన్న సర్టిఫికేట్ని ఇష్యూ చేయడం జరుగుతుంది. మోరేమో రైతులకు వచ్చేసి కొంచెం లాంగ్ పెండింగ్ సమస్యలు ఉండేటివి కానీ, లేదా ఈ మధ్య రీసర్వే జరిగిన వాటిల్లో ఉన్న సమస్యలు కానీ వాటిని 4 వేల పరిష్కారం అయ్యేటువంటి 4 వేల పరిష్కారం చేస్తాము. తర్వాత పే ఆఫీసుల ద్వారా పరిష్కారం అయ్యేటువంటి పే ఆఫీసు కార్యాలయానికి పంపించి అక్కడ స్పీడ్గా డిస్పోజల్ అయ్యే విధంగా ఉంటాము. రైతుల సహకారంతో అది కూడా మాకు సాధ్యమవుతుంది. కొన్ని విషయాల్లో 2-3 రైతులకు మధ్యలో కూడా కొంత పెండింగ్ ఉండడం, వాళ్ళ మధ్య డిస్ప్యూట్ ఉండడం కూడా సమస్య అనేది ఒక కన్క్లూజన్కి రాకుండా ఉంటుంది. సో వాటిల్లో వాళ్ళని ఒప్పించి ఏదో రకంగా రైతులకు త్వరగా పరిష్కారం అయ్యేటట్టుగా మా ఆఫీస్ స్టాఫ్ ద్వారా మేము అందరము కలిసి ముందరికి వెళ్తాము. మీరు ఉన్న సమస్యలు అంటే మా రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించినంత వరకు వీలైనంత వరకు ఎంత తొందరగా డిస్పోజ్ చేయాలో తొందరగా డిస్పోజ్ చేస్తాం మా వైపు నుంచి.